ఇప్పుడు ఈ వీడియోలు కంప్లైంట్ చేస్తే నా ఫ్యామిలీ మెంబర్స్ చేయాలా, లేకపోతే ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ అన్నారో కంప్లైంట్ చేయాలి. ఎవరికైనా కంప్లైంట్ చేశారా? ఎవరికైనా చెప్పారా? ఎవరైతే ఈయన అన్యోన్య బంధం అని అన్నాడో ఆవిడ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి ఆవిడ పంపించిన లెటర్ నారా లోకేష్ గారికి కూడా పంపించింది. అలాగే ఆవిడ పవనానంద స్వామికి కూడా పంపించింది. దానికి సంబంధించినటువంటి బిఆర్ నాయుడు నాకు 25 సంవత్సరాలుగా పరిచయస్తులు. ఆ పరిచయం కొన్ని ఏళ్ల తరువాత రిలేషన్షిప్ గా మారింది. ఈ ప్రయాణంలో నాయుడు గారి వలన సుఖం సంతోషం తోడు లేకపోగా అనేక అవమానాలు ఆర్థిక ఇబ్బందులు పడ్డాను. అరగంట కోసం నేను అనే విషయం నాకు అర్థమయ్యేసరికే ఏళ్లు పట్టింది. బిఆర్ నాయుడు ఒక భయంకరమైన ఉమనైజర్, వావి వరస లేనటువంటి వ్యక్తి. అతనితో ఏ పని ఉంది అని అంటే పడుకోకుండా చెయ్యను అని మొహం మీదే చెప్తాడు. టీడీపీ అధికారంలోకి వచ్చాక తను టీటీడీ చైర్మన్ గానో లేదా ఎంపీ రాజ్యసభ అవుతాను అనే ప్రగాఢమైన నమ్మకంతో ఉన్నాడు. ఇలాంటి వ్యక్తికి మీరు అత్యున్నతమైన పదవిని ఇస్తే ఏ చిన్న పనితో ఆడవారు వచ్చినా వాళ్ళని ఇబ్బంది పెడతాడు. పెద్దలు గౌరవనీయులైన మీరు నా ఆవేదన అర్థం చేసుకోగలరని భావిస్తున్నాను. కాపీ టు నారా లోకేష్ గారు, శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఇట్లు ఇందులేఖ ఆవిడ ఫోన్ నంబర్. బిఆర్ నాయుడు, ఇప్పుడు చెప్పు నీ కథ.